అంటే ఈ మాట ఏంటి? దీనికి అర్థం ఏంటంటే, ఒక కష్టం అనుభవించిన వాడి దగ్గరికే కష్టాలు అనుభవించిన వాళ్ళు వెళ్ళాలండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు శోధన ఎదుర్కొన్నాడండి. శోధన ఎదుర్కొంటున్నాడు. నీవు ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను శోధన సహించలేకపోతున్నాను, నాకు శోధన సహించగలిగే మనస్సును, శక్తిని నాకు అనుగ్రహించు ప్రభు అంటే, నిజమే, శోధన అనేది చాలా కష్టం, అది నాకు తెలుసు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి సాతానుడు శోధించాడు, నేను నన్ను ఎదుర్కోగలిగాను. కానీ నువ్వు చిన్న బలహీనమైనటువంటి వ్యక్తివి, ఇప్పుడిప్పుడే సహనం నేర్చుకుంటున్నావు కనుక నీకు నేను సహాయం చేస్తానని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారండి? సహాయం చేస్తారండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనుషుల దగ్గరికి కాదు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. ఏవైనా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పక్కల దగ్గరికి వెళ్ళి మనం శ్రమలు చెప్పుకోకూడదు. మోకరించి శ్రమ పడిన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే నీ శ్రమలు చెప్పుకోవాలి.